హలో అండి. ఈరోజు చాలా క్విక్‌గా అండ్ టేస్టీగా అయిపోయే ఎగ్ మ్యాగీ చూద్దాము. ఇది మాకు ఫేవరెట్. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. చాలా త్వరగా అయిపోతుంది. చాలా సింపుల్ కూడా. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చు. ముందు వాటర్‌ని బాయిల్ చేసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా చాలా డ్రైగా వస్తుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మ్యాగీ బ్లాక్ దాంట్లో వేసేసుకోండి. దీనికి ఏంటంటే మనం డ్రైగా చేసుకుంటాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వనివ్వకండి. సూపీగా అయితే ఎక్కువ కుక్ అయినా బాగుంటుంది, కానీ డ్రైగా చేసుకోవడానికి అంత బాగోదు. ఇలా నొక్కి చూస్తే విరిగిపోతుంది అనిపించినప్పుడు స్ట్రైనర్ తీసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోండి. ఈ స్ట్రైనర్ అయితే నేను బయట తీసుకున్నాను. నాకైతే 120 అలా పడింది. ఇది చాలా బాగుంది. ఆ తర్వాత ఈ మ్యాగీ అంతా దాంట్లో వేసేసి చల్లారనివ్వండి కాసేపు. వాటర్ అంతా ఇంకిపోయే వరకు, కొంచెం డ్రైగా పొడి పొడిగా అయ్యే వరకు చల్లారబెట్టండి. చాలా బాగుంటుంది. ఇలాగ పిల్లలకి ఈవినింగ్ టైం ఇలా స్నాక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే సూపీలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో, అంటే ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి ఇలా ఆయిల్ వేయడం వల్ల. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. నేనైతే నార్మల్గా కొట్టి వేసేసాను. అలా కాకుండా ఫస్ట్ మీరు కొట్టేసి బాగా విస్కర్తో విస్క్ చేసి వేస్తే ఇంకా బాగా ఎగ్ పొంగుతుంది. దాంట్లో లైట్గా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా త్వరగా అయిపోతుంది. ఉప్పు కారం కూడా వేసుకోండి ఎగ్స్కి తగ్గట్టు. ఆ తర్వాత నేను చికెన్ మసాలా వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. బయట చేసిన దానిలా వస్తుంది మనం చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే. ఈ ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మ్యాగీనంతా దాంట్లో వేసి బాగా కలపండి. ఒక్క గరిటెతో కాకుండా 2 ఫోర్క్స్ తీసుకుని ఫోర్క్తో బాగా కలిపితే బాగా కలుస్తుంది. మ్యాగీకి తగ్గట్టు కొంచెం సాల్ట్, మళ్ళీ కారం, కొంచెం చికెన్ మసాలా. నేను అసలు గరం మసాలా యాడ్ చేయలేదు, మర్చిపోయాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏ సాస్లు, వెనిగర్ ఇవేమీ యూస్ చేయక్కర్లేదు. ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మనం బయట కొనుక్కునే నూడిల్స్ కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బెస్ట్. వాళ్ళు ఏం ఆయిల్స్ యూస్ చేస్తారో తెలియదు. సాస్లు అవి ఎక్కువ వేసేస్తారు. ఇలా మనం మ్యాగీ ఉన్నప్పుడు ఇలా ఇంట్లో చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. బయట కొనే వాటికంటే ఇంట్లోదే చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టి బాగా కలపండి. అంతేనండి, చాలా సింపుల్ ఎగ్ మ్యాగీ.